అలాగే ఇక్కడ చూసుకున్నట్టుగైతే మనకు ఆయిల్స్ ఉన్నాయి, అగరబత్తులకు సంబంధించిన ఉన్నాయి. ఇవన్నీ అగరబత్తులే సార్? ఇవన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్. అండ్ సాంబ్రాణి కప్స్ ఉన్నాయి. ఇవి సాంబ్రాణి విత్ హవన్ సామాగ్రి యూజ్ చేస్తారు. సో హెర్బ్స్ మిక్స్ చేస్తారు. ఎన్ని ఉంటాయి సార్ ఇందులో? 12 ఉంటుంది అన్నమాట. 12 ఉంటాయి. 12. సో అలాగా ఇవన్నీ గోశాల ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి సార్ ఆయిల్, ఇది కోల్డ్ ప్రెస్డ్ పూజ ఆయిల్. సో ఇందులో కొబ్బరి, వేప, ఆముదము, నువ్వులు, ఇప్ప, ఈ 5 వెరైటీ ఆఫ్ సీడ్స్ ని గానుగులో వేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అన్నమాట. ఓకే గ్రేట్. ఇది మొత్తం 5 టైప్స్ ఆఫ్ సీడ్స్. జనరల్ గా దేనికి సార్? ఇది పూజకే, మన దీపం ఆయిల్. ఓన్లీ పూజకే? యా. తినడానికి కాదు, ఓన్లీ ఫర్ పూజ ఆయిల్. సో ఇది గానుగలో చేసింది అన్నమాట, గానుగ ఆయిల్. డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొత్తం ఒకటే? అంతా ఒకటే. అండ్ ఇది వచ్చేసి అగరబత్తి ఫర్ మస్కిటోస్. ఓకే, మస్కిటోస్. దీని వల్ల మనకి ఎఫెక్ట్ ఏముండదు? ఇది ఓన్లీ నీమ, కంప్లీట్ గా కౌ డంగ్ ప్లస్ హెర్బ్స్ మిక్స్, అంతే, నో కెమికల్స్. సో ఈ మధ్య ఎందుకంటే చాలా మంది మస్కిటోస్ కోసం అగరబత్తులు ఉన్నాయి చాలా. బట్ మనుషులకు కూడా కళ్ళు తిప్పుతున్నాయి. సో ఇది అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే మనకు వేరే కెమికల్స్ ఏం లేదు. కౌడంగ్ బేస్ యూస్ చేస్తాము, హెర్బ్స్ మిక్స్ చేస్తాము. సిమిలర్ గా ఇది కూడా కౌడంగ్ తో చేసినవే, బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. శాండిల్వుడ్ ఉంది, చంపా ఉంది, జాస్మిన్ ఉంది. ఓకే, ఫ్లేవర్స్ మిక్స్ చేస్తారు అందులో. అంతే, ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది, అది యాడ్ చేస్తారు అన్నమాట. అంతే. అండ్ సాంబ్రాణి స్టిక్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అవి కోన్స్ అన్నమాట. అండ్ ఇవి ఆవు పిడకలు. చూసారా ఎంత డెవలప్ అయిందో. సో ఇదేంటంటే మనకు అగ్నిహోత్రము ఆర్ హోమం చేయడానికి స్పెషల్లీ చేసినవి. బ్రహ్మముహూర్తం కంట్రోల్ చేయడానికి కూడా ఎక్కువగా చేస్తుంది ఇది. సో ఇదేంటంటే బ్రహ్మముహూర్తంలో కౌడంగ్ అది ఆవు కింద వేయడం కంటే ముందే మన వర్కర్స్ ఏం చేస్తారంటే ఈ గంపలో పట్టుకుంటారు అనమాట. కింద పడకముందే పట్టుకొని దీంట్లో నెయ్యి మిక్స్ చేసి ఇలా పిడకల రూపంలో చేస్తారు అనమాట. సో ఇదేంటంటే ప్యూర్ హోమం పర్పస్ అనమాట. అగ్నిహోత్రం మనం ఇంట్లో చేసుకుంటే అగ్నిహోత్రం అవుతుంది చిన్న లెవెల్లో, అదే పెద్దగా చేస్తే హోమం అంటారు అనమాట. సో ఆ పూజా పర్పస్ కోసం చేసాం అనమాట ఇవి పిడకలు. మనకు డిష్ వాష్ జనరల్ గా విమ్ ఉంటుంది మనకు బయట. సో ఇది వచ్చేసి గోమయ భస్మము, పౌడర్ అది కాల్చినప్పుడు ఇప్పుడు ఇవి పిడకలు ఉన్నాయి కదా, ఇవి కాల్చి ఏదైతే భస్మం వచ్చిందో ఆ భస్మం ద్వారా చేసింది అనమాట. మనకు ఇంట్లో డిష్ వాష్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది కూడా గోశాల ప్రోడక్ట్. దీని కలర్ కూడా సేమ్ అలానే ఉంది. అలాగే ఉంటుంది. సో మనకు బూడిద కలర్ లో. అండ్ కింద ఉన్నవి మనకు ఫ్లోర్ క్లీనర్స్. ఇది లైమ్ ఫ్లేవర్, అది ప్లెయిన్ అనమాట. ఇది గోమూత్రంతో చేసింది. గోమూత్రము పైన ఆయిల్ మిక్స్ చేస్తారు. మనకు ఫ్లోర్ క్లీనర్ లాగా లైజాల్ ఇవి ఉంటాయి కదా. సో ఆల్టర్నేటివ్ టు దట్ ఇది మనము అందులో కెమికల్స్ కలుపుతారు సార్? హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు. మనకి గోమూత్రం అంటే కొంచెం స్మెల్ వస్తుంది. ఇది పైన ఆయిల్ మిక్స్ చేస్తున్నాం అదే ఇందులో. సో గోమూత్రం అనేది తగ్గిపోతుంది. సో ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు. నార్మల్ గా ఫ్లోర్ క్లీనింగ్ కి, అంటే ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా ఎవరున్నా కూడా మనం ఫ్లోర్ క్లీనింగ్ పర్పస్ కు హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇవన్నీ గోశాల ప్రోడక్ట్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇదంతా గార్డెనింగ్ రిలేటెడ్ అనమాట. సో ఇంట్లో మనకు హెల్తీగా ఆర్గానికల్ వేలో గ్రో చేసుకోవాలి, వెజిటబుల్స్ అయినా ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా ఎనీథింగ్. మనకు ఇక్కడ మన దగ్గర మాన్యూర్ ఫర్టిలైజర్స్, గ్రో బ్యాగ్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది సీవీడ్ ఫర్టిలైజర్. ఇది గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఒక గుప్పడు ఒక 1 వీక్ 10 days ఒకసారి ఒక ప్లాంట్ కి వేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లాంట్ వేసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది, మంచి ఫ్లవరింగ్ వస్తుంది. దానివల్ల ఎనీ ప్లాంట్ అంటే నాట్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంటే ఉండాలి, లేదంటే మాకు వెజిటబుల్స్ ఉండాలి అనే కాదు. ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేస్తుంటారు, దాన్ని కూడా వాడుకోవచ్చు. సో ఇవి వచ్చేసి కంటైనర్స్. మనం ఇంట్లో చిన్న చిన్న మొక్కలు, సర్క్యులెంట్స్, అవి మనం ఇంట్లో టీపాయ్ మీద పెట్టుకోవడానికి, టీవీ దగ్గర పెట్టుకోవడానికి, ఆఫీస్ టేబుల్ లో పెట్టుకోవడానికి. సో ఇదేంటంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అన్నమాట. ప్లాస్టిక్ వాడకుండా టెర్రకోట మట్టితో చేసిన ప్రోడక్ట్స్, చూడడానికి బాగుంటుంది అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? ఇదే సీవీడ్, ఇది గ్రాన్యూల్స్ రూపంలో, ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇది డైల్యూట్ చేసుకోవాలి, వాటర్ లో మిక్స్ చేసేసి సాయిల్ అప్లై చేయొచ్చు, మొక్క మీద స్ప్రే చేయొచ్చు అన్నమాట. బోత్ వేస్ ఇది పనిచేస్తుంది. మొక్కకి ఏదైనా పురుగు వచ్చింది అప్పుడు ఇలా నీమ్ ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట. ఇది వేప నూనె. ఇది కూడా నీళ్ళలో మిక్స్ చేసిన తర్వాత డైల్యూట్ చేసి దెన్ మనము స్ప్రే చేయాల్సి ఉంటుంది మొక్కకి. ఈ మధ్యన ఫిష్ ఆయిల్ అనేది ఫేమస్ అవుతుంది, అదేమన్నా? ఫిష్ అమినో యాసిడ్, అది ఇక్కడ మనం చేయలేము అనమాట. ఎందుకంటే అది సీల్ చేసి పెట్టలేము, అది గ్యాసెస్ ఫామ్ అవుతాయి కాబట్టి కష్టం అనమాట. సో అది ఫార్మింగ్ లెవెల్లో ఫార్మర్స్ చేసుకొని అక్కడ వాడుకోవచ్చు.
బట్ గార్డెనింగ్ లెవెల్ ఏంటంటే అది స్మెల్ వస్తుంది అందరికి. అవునవును చాలా సో బట్ ఆల్టర్నేటివ్లీ మనకు పంచగవ్య అనే ఒక ప్రోడక్ట్ ఉంది. అది గోమయము, గోమూత్రము, పాలు, పెరుగు, నెయ్యి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత బెల్లము అండ్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేసి ఒక 30 days ఫర్మెంట్ చేస్తే వచ్చిన సొల్యూషన్ అనమాట. అది కూడా మనం వాటర్లో మిక్స్ చేసి డైల్యూట్ చేసిన తర్వాతనే మనము ప్లాంట్కి అప్లై చేయాలి. సాయిల్ అప్లికేషన్ అండ్ ఫోలియర్ స్ప్రే రెండు చేసుకోవచ్చు. అది కూడా మనకు ఉంది. అది బయట ఉంటుంది అనమాట, ఇక్కడ లోపల పెట్టలేము, స్మెల్ వస్తుంది కాబట్టి. సో అది అంటే ఒక్కొక్కటి ప్రోడక్ట్ నచ్చుతుంది అనమాట. ఎవరికి ఏది కావాలన్నా ఆర్గానికల్ గ్రో చేసుకోవడానికి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. కొంతమంది వర్మీ కంపోస్ట్ యూస్ చేస్తారు, వాళ్ళు అది కంఫర్టబుల్ అనమాట. సో మన దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా ఉంది. సో కొంతమందికి పంచగవ్య కావాలంటారు, పంచగవ్య అవైలబుల్ ఉంది. లేదు మాకు స్మెల్ రాకుండా కావాలి, వాళ్ళకి సీవీడ్ ఫర్టిలైజర్ అవైలబుల్ ఉంది అన్నమాట. అలాగా ఇది ప్లాంట్ హెల్తీగా ఉండడానికి అంటే మనం ఇచ్చిన ఎప్సమ్ సాల్ట్ ఇది. సో ఇది ఏంటంటే మనం ఇచ్చిన ఎరువు ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి యాక్టివ్ ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది 15 days ఒకసారి ఒక టేబుల్ స్పూన్ అంటే డిపెండింగ్ ఆన్ ద పాట్ సైజ్ 1 table or 2 table స్పూన్ మనం ఇది ప్లాంట్కి వేసుకోవాలన్నమాట. అండ్ ఇది దీని టాప్ గ్రేడ్ క్వాలిటీ కాబట్టి మనం కూడా స్నానం చేసేటప్పుడు మన వాటర్లో మిక్స్ చేసి స్నానం చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైమ్స్ టైర్డ్ అయినప్పుడు మనము వేడి నీళ్ళలో ఇది వేసేసి అందులో కాళ్ళు పెట్టుకుని రిలీఫ్ పొందొచ్చు అనమాట. సో ఇది టాప్ గ్రేడ్ అనమాట మనకి ఎప్సమ్ సాల్ట్. అండ్ మనకు కంపోస్ట్ మేకర్ అని ఉంది, నీమ్ పౌడర్ ఉంది. ఇవన్నీ మనం మట్టిలో కలుపుకోవడానికి అనమాట. వేపపిండి అంటే వేరే పురుగులు రాకోకుండా అది నీమ్ పౌడర్ అనమాట. నీమ్ పౌడర్ ఓకే, వేప గింజల్ని పౌడర్ చేస్తారు అనమాట. సో ఇది ఏంటంటే మట్టిలో మిక్స్ చేసి పెడతాము. సో ఇది మన వేరు పురుగులు అవి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇది ఇందులో ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. సో ఇది మాన్యూర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అది వైల్డ్ డీకంపోజింగ్ మాన్యూర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు ఇది కంపోస్ట్ మేకర్, నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపోస్ట్ మీద ఇది వచ్చేసి మనకు HDP గ్రో బ్యాగ్స్. ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట. లైఫ్ చాలా బాగా వస్తుంది మొక్కలకి అనమాట. మనం కుండీ బదులుగా ఇది వాడుకుంటాం మనము. ఓకే, సో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఏం కాదు ఇది. సో ఇది చాలా స్ట్రాంగ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అనమాట. మీకు ఇక్కడ చూసే స్టిచ్చింగ్ కాదు, మామూలుగా సీలింగ్ ఉంటుంది. చాలా లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, 5 years మినిమం ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా వస్తుంది అనమాట లైఫ్. సో అండ్ దీనికి హోల్స్ కూడా ఉంటుంది. వాటర్ ఎక్సెస్ అయితే డ్రైన్ అయిపోతుంది. మనకు వద్దనుకున్నప్పుడు మనం ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేయచ్చు. అదే కుండీ అయితే మనకు ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇది క్యారింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇది మనకు ఇంట్లో కూడా సరదాగా పెట్టుకోవచ్చు. అండ్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకు. లైక్ ఆకుకూరలకి ఒక సైజ్ వస్తుంది, వెజిటబుల్స్ కి ఒక సైజు, ఫ్రూట్స్ కి ఒక సైజు, అలా డిఫరెంట్ సైజెస్. సో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ మనం తెలుసుకొని మీరు ఏ మొక్క పెట్టుకోవాలనుకున్నారు, సో దాన్ని బట్టి మనం సైజు సజెస్ట్ చేస్తాం అనమాట. అలాగే అండ్ ఇది వచ్చేసి మనకు జూట్ గ్రో బ్యాగ్ అంటాం అనమాట. ఇప్పుడు ఇది మీరు ప్లాస్టిక్ లో చూసారు, ఇది జూట్ మెటీరియల్, కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్. ఓకే, మనకు గౌతమ్ సంచులు ఉంటాయి కదా, సో అదే బట్ టాప్ గ్రేడ్ క్వాలిటీ అనమాట. ఇది చూస్తే మీకు గోల్డ్ కలర్ ఉంది. మనకు అవి ఏంటంటే కొంచెం డార్క్ బ్రౌన్ మట్టి వేస్తారు సార్. మట్టి వేసి పెడతారు అనమాట. సో వాటర్ ఇది బయట నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది, అలానే లోపల వేసిన మనం ఏంటంటే ఇందులో పెట్టేది మోస్ట్లీ 99% మనము ఇండోర్ ప్లాంట్స్ పెడతాము. ఇది మెయిన్ గా యూజ్ చేసేది గిఫ్టింగ్ పర్పస్. అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు మొక్కలు గిఫ్టింగ్ ఇస్తున్నారు. సో ప్లాస్టిక్ కుండీలు వేస్తున్నారు. బట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని మన ఉద్దేశం కాబట్టి ఈ జూట్ గ్లో బ్యాగ్ లో ఇస్తామన్నమాట. సో మనకు ఇంట్లో ఫెస్టివల్స్ కి ఏదైనా పూజలు అవి ఉంటాయి, డిఫరెంట్ అకేషన్స్, పెళ్లి ఉంటుంది. సో దానికి ఇప్పుడు నా కస్టమర్స్ అంతా వాళ్ళ ఇంట్లో ఇలాంటి డిఫరెంట్ అకేషన్స్ కి మొక్కలు తీసుకెళ్తుంటారు అనమాట. మొక్కలు తీసుకెళ్లి రిటర్న్ గిఫ్టింగ్ లాగా ఇది ఇస్తుంటారు అనమాట. ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్. సో మనం ఇది చిరిగిపోయింది, డ్యామేజ్ అయింది అలా పడేస్తే ఒక 3 months లో డీకంపోజ్ అయిపోతుంది. ప్లాస్టిక్ లాగా కాదు. సో అలాగే ఇది కొంతమంది ఇలా కాయిల్ పాట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అది జూట్ ఒక ఆప్షన్, కాయిల్ పాట్ ఒక ఆప్షన్ అనమాట. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్. ఓకే, లేదంటే కొంతమంది జస్ట్ ఇంట్లో నార్మల్ గా పెంచుకోవాలనుకుంటే కూడా తీసుకెళ్తూ ఉంటారు మనం. అలాగే మనం మెయిన్ గా ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కి ప్రమోట్ చేసుకుంటాం మనం. సో ఇవన్నీ మనకు ఫుడ్ కేటగిరీలో ప్రోడక్ట్స్. ఇవన్నీ ఫుడ్ కేటగిరీ. సో పింక్ సాల్ట్ మీకు ఐడియా ఉంది. అవును, పింక్ సాల్ట్ ఇది హెల్దీ. అసలు నార్మల్ సాల్ట్ కి పింక్ సాల్ట్ కి తేడా ఏంటి అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. ఏం లేదు, ఇది హెల్త్ బెనిఫిట్స్ మనకి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ నాన్ అయోడైజ్డ్. సో మనకు ఇది వచ్చేసి మనకు
ఇండియాలో చాలా దొరకదు మంది మనకు. పింక్ సాల్ట్ అంటే ఫ్యాషన్ కోసం వాడతారు. బట్ దీని లేదు యొక్క లేదు హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ తెలియదు. దీనికి ఏంటంటే మనకు ఇండియాలోనే దొరకదు ఇది. మనకు హిమాలయస్ దగ్గర దొరుకుతుందన్నమాట. సో ఇది వయా పాకిస్తాన్ అటు వెళ్ళేసి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనకు వస్తుంటుంది అన్నమాట. ఓకే. సో అందుకోసమే మనకు ఎక్కువ దొరకదు. సో ఇప్పుడు మనకు లభిస్తుంది అన్నమాట. బాక్స్ రూపంలో వస్తుంది. దాన్ని క్రష్ చేసి మనము పౌడర్ ఫామ్ ఆర్ గ్రాన్యుల్ ఫామ్ లో చేసుకున్నాం అన్నమాట. అది నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, ఇది మైసూర్ దగ్గర నుంచి వస్తుంది మనకు. అక్కడ ఆర్గానిక్ ఫామ్, కౌ బేస్డ్ ఫార్మింగ్ చేస్తున్నారు, అక్కడ నుంచి వస్తుంది అన్నమాట మనకు. అండ్ ఇది వచ్చేసి ఈత బెల్లము. ఈత బెల్లం, యా ఈత బెల్లం. ఎందుకంటే మనం చాలా సార్లు తాటి బెల్లం టీ తాగుతాం, చాలా ఫేమస్ అంటారు. బట్ ఇది ఈత బెల్లం అంటే ఇది కూడా ఫేమస్ అవబోతుంది. అది ఆల్రెడీ ఫేమస్. ఏంటంటే మనకి ఇక్కడ తెలీదు. మనకి ఇక్కడ బెంగాలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు సైలెంట్ గా తీసుకొని వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఎంత ఏమి అని కూడా అడగరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ దొరకదు. సో ఎస్పెషల్లీ వాళ్ళ ఫెస్టివల్స్ కి మనం ఎలాగ స్వీట్స్ చేసుకున్నామో వాళ్ళు రసగుల్లా, పాయసం ఇలాంటివన్నీ వాళ్ళు కంపల్సరీ, ఇది మ్యాండేటరీ అనమాట ఈత బెల్లం. మనకి ఇది ఇప్పుడు మీరు ఇది సిరప్ లాగా చూసారు కదా, ఇది సెమీ సాలిడ్ వస్తుంది అండ్ సాలిడ్. ఇప్పుడు ఈ బాక్స్ లో ఉన్నది సాలిడ్ వర్షన్ అనమాట, ఒక బెల్లం లాగా. బెల్లం లాగా. ఇది చూడండి, ఇది ఈత బెల్లం అంట. ఇప్పటిదాకా మనం లిక్విడ్ వెర్షన్ లో చూసాం, బట్ ఇది సాలిడ్ వెర్షన్ లో. స్మెల్ కూడా బాగానే ఉంది. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళు కూడా కంపారిటివ్లీ మన రెగ్యులర్ బెల్లంతో. సార్ ఇప్పుడు తాటి బెల్లం చూసి ఇది ఈత బెల్లం తయారు చేస్తున్నారా? లేదు, ఇది ఎప్పటి నుంచో ఉండేది. కాకపోతే ఇది ఇక్కడ చేయరు కాబట్టి మనకు ఐడియా లేదు. మనకు పసుపు, కారం పొడి, ఇది ఏంటంటే మనకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు ఈ రెండు. సో వాళ్ళకి ముందే మనం బుక్ చేసేస్తాం. మీరు డైరెక్ట్ ఫార్మ్ అంటే జనరల్ గా ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు గ్రో చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవడం. ఈ మధ్యన కారంలో కూడా కెమికల్స్ కలిపి రెడ్ కలర్ లో కలర్స్ యాడ్ చేస్తున్నాం. అందుకోసం మనం అట్లా బయట నుంచి వెళ్ళాము. మనకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి ముందే మనం బుక్ చేసేస్తాం. మీ దగ్గర నుంచి ఎంత అయితే పంట వస్తుందో మనమే తీసుకుంటాం అనేసి వాళ్ళ దగ్గర నుంచి. అది ఎంత వచ్చినా కూడా, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా వాళ్ళకు దానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మినిమం అమౌంట్ వాళ్ళకి పే చేసేసి మనం తీసుకుంటాం అనమాట. సో మనకు కంప్లీట్ గా ఇది ఆర్గానిక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు గ్యారంటీ ఇస్తున్నాం, అది మీకు పంట తక్కువ వచ్చింది కదా అనేసి మీరు కెమికల్ కొట్టద్దండి, పురుగు వచ్చింది అనేసి. సో అది తక్కువ వచ్చినా కూడా మేము మీకు ఇచ్చే అమౌంటే ఇచ్చి తీసుకుంటాం అనేసి గ్యారంటీ ఇచ్చే మనం తీసుకుంటాం. సో మనకు కంప్లీట్ గా ఆర్గానికల్లీ ఇది కారం పొడి అండ్ పసుపు అనమాట. అండ్ మనకి ఇంగు కూడా ఉంది. అండ్ ఇది తాటి బెల్లము, ఇప్పుడే అన్నారు కదా. సో ఇది మనకు తమిళనాడు నుంచి వస్తుంది. అక్కడ మనకు ప్యూర్ గా గ్రో చేస్తారమ్మా, తయారు చేస్తారు. ఇది చూడండి, ఇప్పటి వరకు ఈత బెల్లం అయితే చూసారు. ఇది తాటి బెల్లం అంట. ఎక్కడ నుంచి సార్ వస్తుంది? ఇది తమిళనాడు నుంచి. కానీ ఇది మొత్తం స్మెల్ హెవీగా ఉంది. అది స్మెల్ లేదు, బట్ స్మెల్ హెవీగా ఉంది. ఇదే ఎక్కువ ఉంటుంది స్మెల్. తమిళనాడు నుంచి వస్తుంది. ఓకే, గ్రేట్. ఇది ప్యూర్ తాటి బెల్లం అన్నమాట. సో తాటి బెల్లం చూసారు, ఈత బెల్లం. ఇది షుగర్ కేన్ బెల్, షుగర్ కేన్. ఓకే, నార్మల్ రెగ్యులర్ గా వాడే బెల్లం. ఇది మనకు బెల్గాం నుంచి వస్తుంది. సో మనకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది బెల్గాం నుంచి ఉంది, ఇంకోటి హంపి దగ్గర ఒక ఫార్మ్ ఉంది, అక్కడ నుంచి వస్తుంది. వైజాగ్ నుంచి ఒక ఫార్మర్ ఉన్నారు. సో మనకు డిఫరెంట్ అంటే ఇయర్ రౌండ్ దొరకదు అనమాట. అంటే తక్కువ మోతాదులో మనకు ఆర్గానిక్ ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి, సో మనకి ఆ టైంకి ఏ ఫార్మర్ దగ్గర అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి మనము తీసుకొస్తాం అనమాట. సో ప్రస్తుతానికి ఇది వచ్చేసి మనకు బెల్గాం ఫార్మర్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. మీకు ఏ ఫార్మర్ దగ్గర అవైలబిలిటీ ఉంటే అక్కడ తీసేసుకుంటాం. మనకు ఆ సీజన్ లో మాక్సిమం మీరు ఎక్కువ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఉన్నట్టుగా ఉన్నాయి ఎక్కువ ఐటమ్స్ అన్ని. ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్స్. మనకు గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, సాఫ్లవర్, నువ్వులు ఉంది, కోకోనట్ ఉంది. ఆయిల్. సో మన కోకోనట్ కర్ణాటక నుంచి వస్తుంది. అండ్ నువ్వులు, పల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. కుసుమ మనకు లోకల్ గా ఇక్కడ తెలంగాణలోనే గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడే అనమాట. సో ఇవన్నీ మనం గ్లాస్ బాటిల్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎందుకంటే ఆ ప్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం అనేసి ఈ ప్లాస్టిక్ వాడకుండా గ్లాస్ బాటిల్ లోనే ఇస్తాము. అండ్ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు లేదంటే ఇటు షాప్కి వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళకి గ్లాస్ బాటిల్లోనే తీసుకెళ్తారు. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాష్ చేసి రిటర్న్ తీసుకొస్తారు బాటిల్. మళ్ళీ నెక్స్ట్ బాటిల్ మీద వాళ్ళకు 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం అనమాట. సో రీయూజ్ అనే కాన్సెప్ట్ అలవాటు చేయడం కోసం, ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది గ్లాస్ జార్లో. అందుకోసం కొద్దిగా కష్టమైనా కూడా ఈ గ్లాస్ బాటిల్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం అనమాట. ఈ నాటుకోడి గుడ్లు ఏంటి సార్? ఇవి నాటుకోడి కాదు, ఇది గిరిరాజ కోడి అనమాట. గిరిరాజ కూడా ఈ పెద్ద సైజులు ఉన్నాయి.
అంటే సీజన్ బట్టి మారుతుంటది. చిన్నగా వస్తుంటుంది, పెద్దగా వస్తుంటుంది ఇది. ఉమ్, గిరిరాజా కోడి. ఉమ్, సో ఇది వచ్చేసి మనకు కర్ణాటక వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేసిన కోడి అనమాట. ఓకే సో కోడి రెగ్యులర్‌గా గుడ్డు పెట్టడానికి కోసం అనేసి ఇది డెవలప్ చేసిన ఓకే కోడి. ఉమ్, దానికి ఆ కోడికి ఏంటంటే మనము రెగ్యులర్‌గా ఇచ్చే స్టెరాయిడ్స్ అవన్నీ ఏం లేకుండా ఉమ్, మిల్లెట్స్, ఆకుకూరలు దీనికి పసుపు మిక్స్ చేస్తాం. ఉమ్, అంటే జనరల్‌గా మనకు టర్మరిక్ తెలిసింది. అవును. యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటుంది ఉమ్. కాబట్టి. సో బయట నుంచి స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వకోకుండా పసుపు మిక్స్ చేసిన ఫీడ్‌తో మనకు ఎగ్స్ వస్తాయన్నమాట. ఓకే దీని సో యొక్క కాస్ట్ జెన్యున్ గా దొరికేదని ఎంత ఎంత లేదు, ఇది ఎక్కువ ఉంటుంది. మనకి ఈచ్ ఎగ్ 15 రూపీస్ పడుతుంది. 15 అంటే యాహ్! నేను బయట 20 రూపీస్ అని విన్నాను. 20 రూపీస్ అంటే అది నాటు ఎగ్స్ ఉండొచ్చు. లేదంటే ఇవే కొంతమంది అంటే వాళ్ళకి డిమాండ్ ఉంటే ఎక్కువ అమ్మొచ్చు కూడా. అవునవును. అంటే ఆహ్, అది ఎక్కువగా బ్రౌన్ ఉంటే ఏమనుకుంటారు అంటే నాటుకోడి అనుకుంటారు. అనుకుంటారు. బట్ అది కంపల్సరీ కాదన్నమాట. కాదు. సో ఆ ముసుగులో ఈ గిరిరాజ కోడి కూడా నాటుకోడి గుడ్డు అని చెప్పి అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా నమ్ముతారు సార్ వీటిని యాహ్! చూసేసి. మనం అంటే ఓపెన్‌గా చెప్తాం అవును. ఇది అనేసి. సో హ్మ్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం. అవును. నాటుకోడి అని అబద్ధం యెస్. చెప్పాల్సిన యెస్. పని యెస్. లేదన్నమాట. యెస్. కాకపోతే మనం ఇచ్చే ఫీడ్ ఆర్గానిక్ ఇస్తాము. హ్మ్. అంతే అన్నమాట. ఈ అల్లం ఇవి ఇది సాధారణంగా దొరికేవే. పసుపు సీడ్ ఇది. పసుపా? యాహ్! ఓకే. అల్లం అనుకున్నా సార్ చూసి. ఓకే. ఓకే. పసుపు సీడ్ అంట. మనకిప్పుడు చూసారా సీజన్ ఎప్పుడైనా పసుపు సీడ్ ఎలా ఉంటదో? ఇది భూమిలో నాటుకుంటారు. యాహ్! ఇది నాటుకుంటే మొక్క మొలిసిద్ది. మనకు యాక్చువల్‌గా సీజన్ వచ్చేసి మే, జూన్ అన్నమాట. హ్మ్. కాకపోతే కొంతమంది ఇప్పుడే ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటారన్నమాట. అంటే ఆ హ్మ్. టైంకి వస్తే మనకేంటంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం కదా! హ్మ్. సో ఆ టైంకి ఫార్మర్ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకోసం గార్డెనర్స్ ఏం చేస్తారంటే సిటీలో ఉన్నవాళ్ళు హ్మ్. ముందే తీసుకొని పెట్టుకుంటారు, స్టోర్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ మంత్‌లో అలాగే ఏం చేస్తారంటే అవి మెల్లిగా మొలకలొస్తాయి. హ్మ్. సో అప్పుడు దాన్ని నాటుకుంటారనమాట. సో గ్రేట్. నెక్స్ట్ వాళ్ళకి 1 ఇయర్‌లో ఇంట్లోనే పసుపు గ్రో చేసుకొని దాన్నే పొడి చేసుకొని వాడుకుంటారనమాట. వాడుకుంటారు. అలాగా. ఇవి వచ్చేసి ఇవి నువ్వులు. నువ్వులా సార్? ఇది బ్లాక్ కూడా నల్ల నల్ల నువ్వులా? నువ్వులు. ఇది హ్మ్. కూడా ఆర్గానికల్లీ గ్రోన్ అనమాట. హ్మ్. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవి. ఓకే. గ్రేట్. యాహ్! సో ఇది వచ్చేసి మనకు మొరింగా పౌడర్. హ్మ్. సో ఇది కూడా మనకు మైసూర్ నుంచి వచ్చింది. హ్మ్. అక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన తోటలోంచి మనకు వచ్చిన ఆకుని పౌడర్ చేయడము. హ్మ్. దాని ఇది పౌడర్ దేని అనమాట. పర్పస్ సార్? ఇది మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా హ్మ్. న్యూట్రియంట్స్ ఉంటాయి వాటర్‌లో అన్నమాట. కలుపుకునే ఏమైనా సంథింగ్. ఇగ మార్నింగ్ వాటర్‌లో వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో హ్మ్. కలుపుకొని తాగొచ్చు. హ్మ్. లేదంటే మనం రైస్‌లో మిక్స్ చేసుకోవచ్చు. హ్మ్. కూరల్లో కలుపుకోవచ్చు. అట్లా ఓకే. సప్లిమెంట్ లాగా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే. గ్రేట్. అలాగా. సో ఇది వచ్చేసి డయా ఫుడ్. హ్మ్. ఇగ ఇందులో 18 ఇంగ్రీడియెంట్స్, సీడ్స్, నట్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. మనము మ్యాగీ టైప్‌లోనే చేసుకోవచ్చు. హుహు. వాటర్‌లో మిక్స్ చేసి హ్మ్. 8-10 మినిట్స్ బాయిల్ చేస్తే హ్మ్. కిచిడీ లాగా అవుతుంది. హ్మ్. సో ఇది ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మీల్ అన్నమాట. ఓకే. అందులో సో ఏమైనా మ నట్స్ లేకపోతే మన ఓట్స్ అలాంటివి వేసుకొని తింటారా? లేకపోతే లేదు, నార్మల్‌గా ఆల్రెడీ ఇవన్నీ 18 టైప్స్ ఆఫ్ నట్స్ ఉన్నాయన్నమాట. సూప్ టైప్‌లో? సో కిచిడీ టైప్ ఆ! అయిపోతుందన్నమాట మనం బాయిల్ చేసిన తర్వాత. హ్మ్. సో ఇది వచ్చేసి క్లినికల్లీ టెస్టెడ్ మన ఓకే. నిమ్స్ హాస్పిటల్‌లో హ్మ్. అప్ టు 3 ఇయర్స్ క్లినికల్లీ టెస్టెడ్. అండ్ ఈ ప్రోడక్ట్ మన డయాబెటిక్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అనమాట. అంటే ఓకే. ఎవరైనా తినొచ్చు. ఆ! నార్మల్ పీపుల్, హెల్తీ పీపుల్ లైక్ అస్ అవును. మనం కూడా తినొచ్చు. కాకపోతే డయాబెటిక్ పీపుల్ ఇన్సులిన్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇది కంటిన్యూయస్‌గా ఒక 3 మంత్స్ డైలీ బ్రేక్‌ఫాస్ట్ లాగా తిన్నప్పుడు హ్మ్. వాళ్ళ షుగర్ లెవెల్స్ తగ్గిపోయి ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ స్టేజ్‌కి వచ్చేస్తారనమాట. ఓకే. సో గ్రేట్. అలాగా హెల్తీ ఫుడ్ అనమాట. అండ్ ఈవినింగ్ టైమ్స్ మనం వెళ్ళి బయట జనరల్‌గా ఆఫీస్ అట్లా అంటే బయటికెళ్ళి ఏదో బజ్జీలు అలా తినేస్తున్నారు. అవునవును. అలా కాకుండా ఆఫీస్‌లో కిచెన్ ఉందంటే ఇది హ్మ్. చేసుకొని అక్కడే చేసుకొని తినేయొచ్చు అనమాట. తినొచ్చు. హెల్తీ ఫుడ్ అది. టేస్ట్ కూడా ఉంటదా? టేస్ట్ కూడా బాగుంటుంది. హ్మ్. మనకు కొద్దిగా మ్యాగీ టైప్‌లో ఉంటుందన్నమాట ఓకే. టేస్ట్. హ్మ్. అండ్ ఇవన్నీ మనకు పల్లీలు పల్లీలు ఇవన్నీ కామన్. ఇవన్నీ ఆర్గానికల్లీ ఆ! గ్రోన్ అనమాట. షర్బతి వెరైటీ, ఆటా ఫ్లవర్, ఓకే. పొట్టు తీయని మినపప్పు, హ్మ్. కందిపప్పు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ అది. ఓకే. అంటే ఇప్పుడు కొత్త ఇది కందులు రావాలన్నమాట. హ్మ్. దాన్ని ప్రాసెస్ చేసి విత్ పొట్టు ఉంటుంది మనకు. హ్మ్. మనం పొట్టుతోనే ప్రమోట్ చేస్తాం అనమాట. వచ్చేటప్పుడు ఏదో హోమ్ మేకింగ్ సంథింగ్ ఏదో చెప్పారు? ఇది కంపోస్టింగ్ ఇది. సో ఇది వచ్చేసి కంపోస్ట్ బిన్ అండి. హ్మ్. జనరల్‌గా మీకు ఐడియా ఉంటుంది. మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసి వేయమని. హ్మ్. మన ఫుట్‌పాత్ దగ్గర కూడా పెట్టింటారు. హ్మ్. అక్కడక్కడ గ్రీన్ బిన్, బ్లూ బిన్. అవును. సో ముందే మనం సెగ్రిగేట్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. హ్మ్. సో డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రీసైకిల్ పంపిస్తారు. హ్మ్. వెట్ వేస్ట్‌ని కంపోస్టింగ్ చేస్తారన్నమాట. ఓకే. గవర్నమెంట్ కొంతమందితో టై పెట్టుకొని వాళ్ళతో చేస్తున్నారు. హ్మ్. సో అక్కడికి పంపించకంటే ముందే హ్మ్. మన ఇంట్లోనే మనం ఇదంతా మన ఇంట్లో వచ్చిన ఫుడ్ వేస్ట్, వెట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అవును. లైక్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ గానీ, హ్మ్. పీల్స్, తొక్కలు హ్మ్. ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే కంపోస్టింగ్ చేసుకుంటే హ్మ్. జీహెచ్ఎంసీ మీద లేదంటే గవర్నమెంట్ మీద కొంచెం మనం బర్డెన్ తగ్గించిన వాళ్ళం అవుతాం హ్మ్. అన్నమాట. అంటే ఒక ట్రక్ డైలీ రావాలి. హ్మ్. అంటే డ్రై వేస్ట్ ఎక్కువ ఉండదు మనకు. ఫుడ్ అవును. వేస్టే మనకు డైలీ వేస్ట్ వచ్చేది. అవును. సో డైలీ వచ్చే వెహికల్ మనకు ఆల్టర్‌నేటివ్ డేస్ వచ్చింది, లేదంటే 2 డేస్‌కి ఒకసారి వచ్చిందంటే కూడా హ్మ్. మనకి ఆ వెహికల్ రిలీజ్ చేసే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అవును. అవుతాం అన్నమాట. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేటివర్స్ ఫార్మ్స్ నుంచి మనము ఈ హోమ్ కంపోస్టింగ్
కూడా ప్రమోట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి కంపోస్ట్ బిన్ 3 టైర్ అంటారు అనమాట. అంటే ఇవన్నీ 3 డిఫరెంట్ బిన్స్ అనమాట, ఇండివిజువల్ బిన్స్ స్టాక్డ్ అపాన్ ఈచ్ అదర్ అనమాట. సో ఇది వచ్చేసి కోకోపీట్ ఇండ్యూస్డ్ విత్ మైక్రోబ్స్, ఏరోబిక్ మైక్రోబ్స్. ఇందులో ఇది మనం కవర్ తీసినప్పుడు దీంట్లో కోకోపీట్ బ్లాక్ ఉంటుంది, ఇది వాటర్లో నానబెడితే ఇది లూజ్ కోకోపీట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న మైక్రోబ్స్ లైవ్ అవుతాయి అనమాట. సో దాన్ని ఏం చేస్తామంటే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. అండ్ మనకు ఒక రోజు ఏదైతే ఫుడ్ వేస్ట్ వస్తుందో ఇది మనము ఒక ఎయిర్ టైట్ బిన్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము వచ్చిన పౌడర్ని. ఫస్ట్ బాటమ్ 1 ఇంచ్ లేయర్ ఇది వేస్తాము. తర్వాత మన ఫుడ్ వేస్ట్ ఎంతైతే వచ్చిందో అంతే. సపోజ్ ఒక 1 బౌల్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ వచ్చింది, అది లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ పప్పు సాంబారు నాన్ వెజ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఈక్వల్ గా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి ఈ పౌడర్ మళ్ళీ దాని మీద స్ప్రింకిల్ చేస్తాం అనమాట. 1:1 రేషియోలో చేసేసి మళ్ళీ మనకి క్యాప్ ఏదైతే ఉందో ఇది పెట్టేస్తాం అనమాట. ఇదేంటంటే ఫ్లైస్ అలాంటివి లోపలికి వెళ్ళకోకుండా ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇందులో హోల్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి హోల్స్ ఇదేంటంటే ఏరోబిక్ కంపోస్టింగ్ మెథడ్ అనమాట. అంటే గాలి ద్వారా ఈ కంపోస్టింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో దానికోసం అది ఈ హోల్స్ అనేది మనకు పెట్టారన్నమాట. సో ఇలా మనము లేయర్ వైజ్ వేసుకుంటూ వెళ్తాం అనమాట. డైలీ ఒక నార్మల్ ఫ్యామిలీకి కన్సిడర్ చేసుకుంటే అప్ టు ఒక 15 డేస్కి ఒక బిన్ అనేది ఫుల్ అయిపోతుంది. సో ఇది ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఇంకొక ఈ బ్లాక్ మనం తీసుకుంటాం. ఎన్ని రోజులకి ఇది ఒక మనం డిపెండింగ్ ఆన్ ద ఏమంటారు మనం ఇచ్చే వేస్ట్ ని బట్టి. ఇప్పుడు వాటర్ మిలన్ ఉంటుంది, ఫుల్ అవ్వడం కాదు సార్, కాకపోతే కంపోస్ట్ అవ్వడానికి 40 to 50 డేస్ ఆ మధ్యలో అవుతుంది అన్నమాట. ఇది 15 డేస్ అయిపోయింది అనుకోండి, ఇది కింద పెట్టేస్తాము. కింద ఎంటీ బిన్ తీసుకొని మళ్ళీ పైన అడ్జస్ట్ చేసుకుంటాము. ఈ లిడ్ ఇలాగే వస్తుంది, ఇలా పెట్టేసుకుంటాం అనమాట. ఇది సెకండ్ బిన్ కూడా అయిపోతుంది 30 డేస్. అలా థర్డ్ బిన్ పైన పెట్టుకున్నాం, అది కూడా ఫుల్ అయ్యేసరికి 45 డేస్, 40-45 డేస్, 50 డేస్ అనుకున్నాం. సో ఈ టైం పీరియడ్ లో మనకు ఆ ఫస్ట్ బిన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బిన్ కంప్లీట్ గా డికంపోజ్ అయిపోయేసి మనకు మాన్యూర్ తయారు అవుతుంది. సో అది మనం హార్వెస్ట్ చేసుకుని ఒక బ్యాగ్ లో పెట్టుకొని మనకున్న ఇంట్లో మొక్కలు ఏవైతే ఉంటాయో టెర్రస్ మీద, బాల్కనీలో, ఇంట్లో ఎక్కడైనా, సో ఆ మొక్కలకి మనం ఎరువులాగా వాడుతున్నాం. సో బయట నుంచి మళ్ళీ మనం ఎరువు కొనకుండా మన ఇంట్లో మనం తిన్న ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే కంపోస్టింగ్ చేసుకొని దాని నుంచి వచ్చిన మాన్యూర్తో మనమే మళ్ళీ మన మొక్కలకి ఎరువులాగా వాడుకుంటాం. సో బయట నుంచి కొనకుండా మనీ సేవ్ చేసుకుంటాం అలాగనమాట. సో ఒకవేళ మనకి ఎక్కువ వచ్చింది, మన దగ్గర తక్కువ కుండీలు ఉన్నాయి, ఇప్పుడు అందరికీ ఎక్కువ మొక్కలు ఉండవు, చిన్న బాల్కనీస్ ఉంటాయి. సో వాళ్ళు నైబర్స్కో లేకుంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు మాన్యూర్ అనమాట. లైక్ మనకు ఢిల్లీ లాంటి సిటీస్లో సో ఈ కల్చర్ జరుగుతుంది అనమాట. వాళ్ళు కంపోస్టింగ్ చేస్తున్నారు, ఎక్కువ వచ్చింది, సో వాళ్ళకి నోన్ సర్కిల్లో వాళ్ళు షేరింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇలాగా మనం హోమ్ కంపోస్టింగ్ కూడా ప్రమోట్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ దగ్గర దొరకందంటూ లేదు ఆర్గానిక్ సంబంధించింది, ఇంకోసారి కూడా మనం చేద్దాం ఇంకా మంచి మంచి ఐటమ్స్తో. యా షూర్, తప్పకుండా అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.